గుడ్ ఈవినింగ్. ఇక్కడ విచ్చేసిన మీడియా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరికీ గుడ్ ఈవినింగ్. వ్యూ మహేష్ గారు, డైరెక్టర్ మహేష్ గారు, సత్యాన్న ప్రొడ్యూసర్ గారు మంచి పాటలు ఇచ్చారు దీంట్లో. ఇట్స్ వెరీ క్రూషియల్ రోల్. చాలా హ్యాపీ అనిపించింది చేస్తున్నప్పుడు. అండ్ చేస్తున్నప్పుడు నాకు పరిచయం హీరోయిన్ గారు అండ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ పరిచయం ఉండడం నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ సత్యాన్న మహేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సాగర్ గారు మాట్లాడవలసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మీడియా ఫర్ కమింగ్ హియర్ టు ఎంకరేజ్ us. మా ప్రొడ్యూసర్ గారి కోసం మొదటగా చెప్తాను. మా డైరెక్టర్ గారు ఏదడిగినా కాదనకుండా లేదనకుండా కడదాకా తోడున్నారు. ఆయన గట్స్కి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. తర్వాత మా డైరెక్టర్ గారు ఈ చాలా తక్కువ అండి మీరు చూసింది. ఆయన నాకు బిఫోర్ సీన్ షూట్ అయినప్పుడు చెప్తారన్నమాట, చేస్తాను సార్ చేస్తాను సార్ అని. నేను అనుకునేటండి దేవుళ్ళని ఇలా చెప్తాను ఫస్ట్ ఏం చేస్తాను అనమాట. కానీ తర్వాత చూసేసరికి ఆయన ఏదైతే చెప్పాడో ప్రతిదీ తీయగలిగారు. మీరు కంపల్సరీ దీన్ని చూసిన తర్వాత ఒకసారి థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తే మంచి కథ ఉంటుంది, చాలా మంచి మెసేజ్ ఉంటుంది. ఆయన దీనికంటే మంచి ప్రాజెక్టులు మరిన్ని వస్తాయి, నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అలాగే మా హీరోయిన్స్ పూజ, తర్వాత మా సోనియా నాయుడు ఎరక్కొట్టేశారు. ఈమె యాక్టింగ్ చూసినప్పుడు నేను డబ్బింగ్లో చూసాను అనమాట. ఫస్ట్ దీంట్లో ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి అనమాట. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము బాగా చేశాను, నాదే మెయిన్ లీడ్ అనుకున్నాం. మొత్తం క్రెడిట్ అంతా ఈ అమ్మాయి తీసుకుంటుంది. చాలా బాగా చేసింది. ఒక యాక్టర్ ఇంకొక యాక్టర్స్ పాడాలంటే అంత హార్ట్ రాదు, ఆమె చాలా బాగా చేసింది నిజంగా. తర్వాత మా సమీర్ గారు కూడా హార్ట్ పెట్టారు. యాక్చువల్గా ఆయన దేనికి డబ్బింగ్ చెప్పరంట, దీనికోసం మాత్రం బాగా క్యారెక్టర్ వచ్చి డబ్బింగ్ చెప్పారు. థ్యాంక్ యూ సార్. అలాగే మా ప్రొడ్యూసర్ గారికి అందరికీ థ్యాంక్స్. అలాగే మా టెక్నికల్ టీమ్కి అందరికీ థ్యాంక్స్ చెప్తామని అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వచ్చిన ప్రేక్షకులందరికీ సంతోషం, అందరికీ నమస్కారం అండ్ మీడియా మిత్రులకు నమస్కారం. మా ప్రొడ్యూసర్ సార్ చాలా హ్యాపీ సార్ అండ్ మంచి విజనరీ ఉన్న డైరెక్టర్ మహేష్ అన్న. మహేష్ అన్న ఒక పట్టుదల, అంటే ఈ సినిమాకి ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఫస్ట్ నుంచి మేము ఎక్కడో ఆ స్పాట్కి వెళ్ళి అక్కడ మేము డిస్కస్ చేసి చాలా బాగా కష్టపడ్డారు. ప్రజెంట్ ఈరోజు అన్నయ్యని స్టేజ్ మీద చూడడం నాకు చాలా హ్యాపీ. అండ్ మా మూవీస్లో ఈ మూవీలో మంగ్లీ గారు సాంగ్ పాడారు అండ్ హరిణి గారు పాడారు. ఆ సాంగ్స్ ఫస్ట్ సాంగ్ నేనటన్నా అని ఆ సాంగ్ విన్నారు, అది మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఈ జనరేషన్లో కావాల్సిన మూవీ ఇది. మీరందరూ మీడియా మిత్రులందరూ ఫ్రెండ్స్ అందరూ దీన్ని షేర్ చేయాలి అండ్ మాకు సపోర్ట్ చేయాలి. మా మూవీ ఈ మూవీలో నటించిన హీరోయిన్స్ ఏంజల్స్ ఇక్కడే ఉన్నారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చేసిన మీడియా మిత్రులకి ఇతర అందరికీ కూడా మా ప్రొడక్షన్ వైపు నుంచి స్పెషల్ థ్యాంక్స్ అండి. ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది, ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక వ్యూలో ఉంటుందండి ఈ సినిమా. సో మీరు అందరూ తప్పకుండా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీంట్లో 7 మంది చాలా అందరూ కూడా అద్భుతంగా యాక్ట్ చేశారండి. చాలా మంచి యాక్టర్స్ అందరూ కూడా. సో మా అందరికీ మీ సపోర్ట్ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన మీద అంటే మనకి ఇప్పుడు ఒక 5,000 అవసరం ఉంటే కనుక ఎవరినైనా అడిగితే కనుక ఒకసారి ఇస్తారు, రెండోసారి అడిగితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తారు. అలాంటిది మన మీద కొన్ని లక్షలు పెట్టుబడి పెట్టి ఒక సినిమా కంప్లీట్ చేసిన ప్రొడ్యూసర్ గారికి సెల్యూట్ అయితే పడుతున్నానండి. అలాగే మహేష్ సార్ కూడా తనకి ఏం కావాలో అది వచ్చే వరకు కూడా చాలా క్లియర్గా తీసుకుంటారు. ఎక్కడ కూడా కొంచెం లేట్ అయినా సరే లేదు పర్వాలేదు మీరు చేయగలుగుతారని చెప్పి చాలా బూస్టప్ ఇచ్చి ప్రతి ఆర్టిస్ట్కి ఆయన చాలా బాగా యాక్ట్ చేయించి తనకు కావాల్సిన పర్ఫార్మెన్స్ ఎలా కావాలో అలా తీసుకున్నారండి. సో ఎంటైర్గా అందరికీ కూడా నాకు ఆర్టిస్టులు అందరికీ కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. అలాగే 2 హీరోయిన్స్ చేశారు బ్యూటిఫుల్. సో వాళ్ళిద్దరికీ కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. అలాగే అందరూ కూడా చాలా బాగా చేశారు. సో బ్రదర్ సాగర్ షూటింగ్ జరుగుతున్నప్పుడు డాడీ ఎక్స్పైర్ అయిపోయారండి. అయినా సరే షూటింగ్ కంప్లీట్ చేసుకొని
ఆ రోజు నైట్ వెళ్ళడం జరిగిందండి. అంత కష్టపడి ప్రతి ఆర్టిస్ట్ని కూడా చేశామండి. సో దయచేసి మీరందరూ కూడా సపోర్ట్ చేసి మీడియా మిత్రులందరూ కూడా ఇలాంటి సినిమాని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. డిఓపి ధర్మ గారు చాలా బాగా చేశారు సార్, చాలా బాగా చూపించారు, థ్యాంక్ యూ. అలాగే మనం ఎంత బాగా తీసినా సరే దానికి మ్యూజిక్ అనేది చాలా ప్రాణం అండి. మన ఐ కాంటాక్ట్కి ఇయర్కి 2 మ్యాచ్ అయితేనే పిక్చర్ బాగుంటుంది నేను అనుకుంటున్నాను. అలాంటిది మ్యూజిక్ డైరెక్టర్ చాలా అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చారండి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ. మంచి ఆపర్చునిటీ ఇచ్చారు డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారికి ఎప్పుడు అనుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్లో తీసుకోవాల్సిన మీడియా మిత్రులు, దాని సపోర్టర్గా మన డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ అలాగే బాగా యాక్ట్ చేసి హీరో హీరోయిన్ గారు చాలా అద్భుతంగా చేశారు. అంటే నేను ట్రైలర్ చూస్తేనే ఎట్లుంది, కోసం చాలా ఎక్సలెంట్ ఉంది. ఈ సినిమాని పబ్లిక్ లో తీసుకుపోయి చాలా సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. Thank you, sir. Thank you so much. గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ వేవని సినిమా ట్రైలర్ టీజర్ షూటింగ్ దగ్గర నుంచి నేను ఉన్నాను. మహేష్ అన్న చాలా బాగా తీశారు. ప్రొడ్యూసర్స్ కూడా ఏది కావాలన్నా అది సపోర్ట్ చేసి సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. సో సినిమా టీజర్ ట్రైలర్ చూసినప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ప్రజెంట్ ఉన్న స్టోరీస్, మన తెలుగులో వస్తున్న స్టోరీస్ మనకు తెలిసినాయి, మనం చూసినాయి. దానికి విభిన్నంగా కొత్తగా ఈ లేడీ ఓరియంటెడ్ మూవీ రావడం అనేది చాలా ఎక్సైటింగ్ గా ఉంది. సో మంచి సినిమా మీడియా మిత్రులు ఎప్పుడు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో చేసిన హీరోయిన్స్ ఇద్దరు చాలా బాగా చేశారండి. పూజారెడ్డి గారు ఎక్స్ట్రాడినరీ చాలా బాగా చేశారు, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. అలాగే అందరూ యాక్టర్స్ బాగా చేశారు, అందరూ బాగా చేసింది. సో థ్యాంక్ యూ అండి. ఈ సినిమాని మీరంతా సపోర్ట్ చేసి మంచి విజయం చేకూర్చాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్ యూ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. Thank you so much. అండి మీడియా మిత్రులకి ప్రత్యేకించి ధన్యవాదాలు. నేను ఫస్ట్ టైం మాట్లాడటం ఏదైనా తప్పులు క్షమించండి. నేను చేసేది చిన్న కాంట్రాక్ట్ వర్క్ చేస్తుంటాను. నాకు సినిమాలో రావడం ఎప్పటి నుంచో పిచ్చి. ఆ వేషం తోటి ఎప్పటి నుంచో అనుకున్నాను. ఒక 10 సంవత్సరాల నుంచి సినీ ఫీల్డ్లోకి రావాలి అన్న ఆలోచన అది. అదే టైంలో మహేష్ నాకు పరిచయం అవ్వడం జరిగిందండి. ఆ పరిచయం కాక ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యాము. సరే మహేష్ గారు ఇక్కడ నేను సినీ ఫీల్డ్లో సినిమా తీయాలి అనుకుంటున్నాను అన్నప్పుడు మహేష్ గారు ఒకటే చెప్పారు, సార్ నా దగ్గర కథలు ఉన్నాయి, వింటానంటే మీకు చెప్తాను. అంటే మీరు ఏదో బలవంతంగా చెప్తానని కాదు, నేను తీద్దామని కాదు, మీకు నచ్చితే సినిమా తీయండి అని చెప్పారు. అదేవిధంగా మా మహేష్ గారు నేను ఒక దగ్గర కూర్చొని, అంటే ఇదేదో నేను ఒక పెద్ద ప్రొడ్యూసర్ని, ఆయన ఏదో సినిమాలు చేశాడు అనే విధంగా కాకుండా సరదాగా వెళ్ళి కూర్చొని నా కథ చెప్పండి నేను వింటామని విన్నాను. ఆ కథలో ఫస్ట్ నాకు చెప్పింది ఏంటంటే, ఒకటే చెప్పారు, సార్ ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా ఉంది, అది చేద్దాం, ముందు మీరు చూడండి, ఆ కథ వినండి, ఒకసారి వింటే ఎలా ఉంటుంది అనేది నాకు చెప్పడం జరిగింది. సార్ నాకు కూడా అనిపించింది ఏంటంటే, ఫస్ట్ గా లేడీ ఓరియంటెడ్ అన్నారు కాబట్టి ఆడవాళ్ళతో మన కన్న తల్లి ఎంత ప్రేమ చూపిస్తుందో ఆడవాళ్ళతో వెళ్తే సినీ ఫీల్డ్ కూడా అంత మంచిగా చూపిస్తే ఆ ప్రేమ చూపిస్తాను ఉద్దేశంతో ఓకే చెప్పాను. ఒక ఫస్ట్ నాకు చెప్పింది ఏంటంటే మహేష్ గారు ఒక లిరిక్ చెప్పారు. లిరిక్ ఏంటంటే, సార్ ఈ సాంగ్ వినండి, ఫస్ట్ సాంగ్ చెప్తాను, ఆ తర్వాత ఈ స్టోరీ చెప్తానని నేను దాని సాంగ్ నాకు చెప్పారు. సార్ ఆ సాంగ్ అంతా వినిపించడం జరిగింది. విన్న తర్వాత నాకు ఒకటే అనిపించింది, ఖచ్చితంగా సాంగ్ ఎంత బాగుంది, స్టోరీ వింటే ఎలా ఉంది అనే ఉద్దేశంతో సార్ చెప్పండి స్టోరీని. ఇద్దరు కూర్చొని ఆ స్టోరీ చెప్పడం జరిగింది. ఆ స్టోరీ ఎంతకాలం మంది పనిచేశారు. పేరు చెప్పాలంటే కొంచెం టెన్షన్ గా ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి నేను మాట్లాడటం ఏదైనా తప్పుడు క్షమించడం. మళ్ళీ ఒకసారి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు సపోర్ట్ ఉండు సాయి గారు ఎప్పటి నుంచో ఏది ఈ సినిమాని ఇలా చేస్తానని చెప్తున్న సాయి గారు చాలా సపోర్ట్ చేశారు. ముందుగా సాయి గారికి ధన్యవాదాలు తెలుపుకున్నానండి. మహేష్ సాయి ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారండి. సార్ సాయి గారు ప్రత్యేకించి ధన్యవాదాలండి. ఇక మా హీరోయిన్స్ ఇద్దరు గురించి చెప్పాలంటే, వాళ్ళు మేము అడిగింది లేదు అనుకోకుండా చేశారండి. ఆ సినిమాకి ఏం కావాలో తక్కువ కొత్త వాళ్ళు అనుకోకుండా మా హీరోయిన్స్ ఇద్దరు చూడకుండా మీరు పాత వాళ్ళు ఎక్కడ నన్ను రీడ్ చేసి ఎంత ఏంటి అనుకోకుండా ఎలా చేయాలన్నది ఆ సినిమా కోసం ప్రాణం పెట్టి చేసినటువంటి మా ఇద్దరు హీరోయిన్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. ఒకవేళ ఏదైనా తప్పుడు మళ్ళీ క్షమించండి, నాకు ఇంతకాడికి ఎక్కువ మాట్లాడడం రాదు, ఏదైనా క్షమించండి. ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్ సత్య చౌదరి, సోనియా నాయుడు గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను కూడా ఫస్ట్ టైం స్టేజ్ మీద మాట్లాడడం, నాకు చాలా భయం, స్టేజ్ ఫియర్ ఎక్కువ. సో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. అండ్ కమింగ్ టు మై మూవీ వ్యూ, ద పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ సార్కి చాలా థ్యాంక్స్, ఎందుకంటే నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ అలానే మా డైరెక్టర్ సార్ మహేష్ సార్ కూడా చాలా చాలా థ్యాంక్స్. మూవీ చేసేటప్పుడు అంటే యాక్ట్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, అయినా కూడా ఆయన ఎన్ని టేక్స్ అయినా కూడా చేయమ్మా పర్వాలేదు అని చెప్పి నాకు చాలా ధైర్యం ఇచ్చారు. ఒకవేళ నేను చేయలేకపోయినా కూడా సార్ చేసి చూపించారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్. అండ్ కమింగ్ టు మై కో-ఆర్టిస్ట్ పూజా రెడ్డి. పూజా రెడ్డి గురించి చెప్పాలంటే నాకు ఎప్పటి నుంచో తెలుసు, నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి షీఈ్ మై ఫ్రెండ్. అలానే యాక్ట్ చేసిన తనతో ఫస్ట్ టైం యాక్ట్ చేయడం. సో యాక్ట్ చేసినప్పుడు కూడా అలానే సపోర్ట్ ఇచ్చింది. అండ్ తను స్క్రీన్ మీద చూసిన దానికన్నా ఆఫ్ స్క్రీన్ చాలా బాగా యాక్ట్ చేసింది, అంటే స్క్రీన్ మీద రెట్టింపు వచ్చింది అది. సో ఆమె యాక్టింగ్ నేను ఫిదా, యాక్ట్ చేసినప్పుడు కూడా నేను తనకి అదే చెప్పాను. సో ఇంకా కమింగ్ టు మై కో-ఆర్టిస్ట్ దర్జా సమీర్ గారితో నేను ఇదివరకే యాక్ట్ చేశాను, కాకపోతే అది కొన్ని కారణాల వల్ల రిలీజ్ అవ్వలేదు ఆ మూవీ. ఇంకా కమింగ్ టు టిఓపి అండ్ మ్యూజిక్ గురించి చెప్పాలంటే నేను కూడా మీతోనే ఇప్పుడే చూసాను, అసలు చాలా మార్వెలస్ గా ఉంది మ్యూజిక్. అసలు ప్రాణం పెట్టేసారి అనిపించింది, ఎందుకంటే ఒక స్క్రీన్ మీద యాక్ట్ చేసాం కాబట్టి ఆ స్క్రీన్ కి మ్యూజిక్ అనేది ఒక ఇంపార్టెంట్. ఆ మ్యూజిక్ చాలా చాలా బాగుంది. అండ్ ఇంకా డిఓపి సార్ మమ్మల్ని స్క్రీన్ మీద అంత అందంగా చూపించినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మీడియా ఫర్ కమింగ్ హియర్ టు ఎంకరేజ్ us. మా ప్రొడ్యూసర్ కోసం మొదటగా చెప్తాను, మా డైరెక్టర్ గారు ఏదడిగినా కాదనకుండా లేదనకుండా కడదాకా తోడున్నారు. ఆయన గట్స్కి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. తర్వాత మా డైరెక్టర్ గారు ఈ చాలా తక్కువ అండి మీరు చూసింది. ఆయన నాకు బిఫోర్ సీన్ షూట్ అయినప్పుడు చెప్తారన్నమాట, చేస్తాను సార్ అని. నేను అనుకుంటాండి ఇలా చెప్తాను ఫస్ట్ ఏం చేస్తాను అనమాట. కానీ తర్వాత చూసేసరికి ఆయన ఏదైతే చెప్పాడో ప్రతిదీ తీయగలిగారు. మీరు కంపల్సరీ దీన్ని చూసిన తర్వాత ఒకసారి థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తే మంచి కథ ఉంటుంది, చాలా మంచి మెసేజ్ ఉంటుంది. ఆయన దీనికంటే మంచి ప్రాజెక్టులు మరిన్ని వస్తాయి, నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అలాగే మా హీరోయిన్స్ పూజ, తర్వాత మా సోనియా నాయుడు ఎరక్కొట్టేశారు. ఈమె యాక్టింగ్ చూసినప్పుడు నేను డబ్బింగ్ చూసాను అనమాట. ఫస్ట్ దీంట్లో ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి అనమాట. ప్రతి ఒక్కరు ఏమనుకున్నారంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము బాగా చేశాను, నాదే మెయిన్ లీడ్ అనుకున్నాం. మొత్తం క్రెడిట్ అంతా ఈ అమ్మాయి తీసుకుంటుంది, చాలా బాగా చేసింది. ఒక యాక్టర్ ఇంకొక యాక్టర్స్ పాడాలంటే అంత హార్ట్ రాదు, ఆమె చాలా బాగా చేసింది నిజంగా. తర్వాత మా సమీర్ గారు కూడా హార్ట్ పెట్టారు. యాక్చువల్ ఆయన దేనికి డబ్బింగ్ చెప్పరంట, దీనికోసం మాత్రం బాగా క్యారెక్టర్ నచ్చి వచ్చి డబ్బింగ్ చెప్పారు. థ్యాంక్ యూ సార్. అలాగే మా ప్రొడ్యూసర్ గారికి అందరికీ థ్యాంక్స్, అలాగే మా టెక్నికల్ టీమ్కి అందరికీ థ్యాంక్స్ చెప్తామని అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ ప్రతిసారి మాట్లాడినప్పుడు నాకు కొంచెం టెన్షన్, నర్వస్ ఉంటుందండి. ఎందుకంటే బేసికలీ నేను ఎక్కువ మా పేరెంట్స్ ఎదురుగా ఉన్నప్పుడు చాలా భయపడతాను, ఏదైనా మిస్టేక్స్ మాట్లాడేస్తానేమో. సో మీడియా వాళ్ళు ఉన్నప్పుడు నాకు అలానే అనిపిస్తుంది, మా పేరెంట్స్ ఉన్నారు ఎదురుగా, ఇప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, ఏమంటే మిస్టేక్స్ జరుగుతాయేమో. బట్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ, మీ క్వాలిటీ టైం తీసుకొని వచ్చి మాకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. ద పాయింట్ ఆఫ్ వ్యూ, ఈ ఫిల్మ్ ఫస్ట్ మహేష్ సార్ నాకు చెప్పినప్పుడు దిస్ ఈజ్ ద ఆపర్చునిటీ. ఎందుకంటే చాలా ఫస్ట్ కొత్త అమ్మాయికి ఇంత త్రూ అవుట్ పర్ఫామ్ చేసే స్కోప్ ఉండదు, ఎంతో స్టార్ హీరోయిన్స్కి మాత్రమే దొరుకుతుంది. బట్
ఇది నాకు చాలా లక్కీ అని నేను అనుకున్న స్టోరీ విన్న తర్వాత ఐ ఫెల్ట్ సో మచ్ హ్యాపీ దట్ ఐ హ్యావ్ టు డూ దిస్. ఎలా అయినా నేను చేయాలి టు షో ద ఆడియన్స్ దట్ నేను ఎంత పర్ఫార్మ్ చేయగలను అనేది అది. సో థ్యాంక్ యూ మహేష్ సార్ ఫర్ గివింగ్ దిస్ సచ్ అన్ వండర్ఫుల్ ఫిల్మ్. అండ్ ఇంత మంచి స్టోరీని ప్రొడ్యూస్ చేసిన మా చౌదరి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సెట్ లో వీళ్ళు నన్ను సొంత అమ్మాయి లైక్ సార్ నన్ను డాటర్ పిలుచుకుంటూ ఈ మూవీ మొత్తం మేము చాలా హ్యాపీగా ఫినిష్ చేసాం. చౌదరి సార్ లైక్ సిస్టర్. సో అంత ఫ్యామిలీ లాగా మేము ఈ ఫిల్మ్ చేసాము. టీజర్ ట్రైలర్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాం. అండ్ థియేటర్ లో ఇది రాబోతుంది. సో వి ఆల్ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. వి ఆల్ ఆర్ తెలుగు, లైక్ మన తెలుగు వాళ్ళం మొత్తం కాస్ట్ అండ్ క్రూ. అండ్ మా కో యాక్టర్స్ అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు, చాలా బాగా సపోర్ట్ చేశారు అండి. నేను ఏదైతే అక్కడ పర్ఫామ్ చేశానో దానికి రీజన్ వీళ్ళందరూ. అండ్ అందరూ బాగా చేయించుకున్నారు మా డైరెక్టర్ సార్. మ్యూజిక్ సార్, యూ కిల్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు మన ఫిల్మ్ కి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ అస్. థియేటర్స్ లోకి వస్తున్నాం, మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. థ్యాంక్ యూ. ఈ చిత్రానికి ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రేక్షక మహాశయులకు మరియు మీడియా వారికి మా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఒక చిత్రం విడుదలై అది థియేటర్లో వచ్చి ప్రజల్లోకి వెళ్ళాలంటే ముందు మనకు కావాల్సింది మీడియా. కాబట్టి మీడియా వారికి మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీరు ఈ చిత్రాన్ని ప్రోత్సహించి మళ్ళీ ఇంకొక చిత్రం తీసే విధంగా మరి నిర్మాతలకు, దర్శకులకు వెన్నంటి ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చిత్రం లేడీ ఓరియంటెడ్ అయినప్పటికీ అందరూ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తారని, ఇప్పుడున్నటువంటి కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులు, సగటు మహిళలు కూడా ఈ చిత్రాన్ని ప్రోత్సహించి మరి ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించిన మహేష్ గారికి మరియు నిర్మాత గారికి, ఇందులో నటించిన నటీనటులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ చిత్రం విజయవంతం కావాలని మరొకసారి కోరుకుంటూ ముగిస్తున్నాను. నేను డెబ్యూ డైరెక్టర్ని. నేను ఎవరి దగ్గర అసిస్టెంట్గా పనిచేయలేదు, ఎవరి దగ్గర అసిస్టెంట్ రైటర్గా పనిచేయలేదు. అసలు సినిమా ఇండస్ట్రీకి అంటే కృష్ణానగర్కి కూడా నేను ఎప్పుడూ రాలేదు. సో ఏదైనా తప్పులు ఉంటే నన్ను ముందు క్షమించండి, అది మాత్రం చెప్తున్నాను. నేను ఎవరైనా కొంతమందికి నేను కథ చెప్పినప్పుడు అడిగేవారు, ఎవరి దగ్గర పనిచేసావు, ఎక్కడ పనిచేసావు, స్టోరీ బాగుంది, నువ్వు హ్యాండిల్ చేయగలవా, ఇలాంటివి వచ్చాడు. కొంతమంది ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ట్రై చేస్తుండేవాడిని కొంతకాలంగా. ఫస్ట్ టైం నేను సజ్జా సార్ని కలిసినప్పుడు, సార్ ఇలా ఉంది, నాకు ఇంత వచ్చు, నేను ఎవరి దగ్గర పనిచేయలేదు సార్, బట్ ఒక 7-8 ఏళ్ళు సినిమాని చదివాను సార్ అని చెప్పాను. సినిమాని చదివాను సార్, కథను చదివాను సార్, సినిమా ఎలా తీయాలో నేర్చుకున్నాను సార్. నేను ఎవరి దగ్గర అసిస్టెంట్ అయితే పనిచేయలేదు. దానికి కారణం నాకు ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. సో వ్యాపార రీత్యా నేను అందులో బిజీగా ఉండటం వల్ల సినిమా ఇండస్ట్రీ ప్యాషన్ ఉంది, కానీ సర్వైవల్ కోసం అక్కడ ఉండిపోయేవాడిని. ఇంకా వద్దు, ఆ లైఫ్ వద్దు అనుకొని సినిమానే నా లైఫ్, సినిమానే కథ చెప్పాలనుకున్నాను. సినిమా కన్నా కూడా కథ చెప్పాలి, నా అభిప్రాయాన్ని, నా ఆలోచనలని జగన్ దగ్గరికి తీసుకెళ్లాలంటే, ఒక సోషల్ ఆర్కిటెక్ట్ గా మారాలంటే సినిమా అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్ అని నమ్మాను. అందులో దేవుడి దయ నాకు రైటింగ్ స్కిల్ ఉంది, అలాగే డైరెక్షన్ నేర్చుకున్నాను నేను. సో దాన్ని బేస్ చేసుకొని సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. అంటే మీ అభిమానులు అలాగే సత్య లాంటి వాళ్ళు నాకు తోడుగా ఉంటే మరిన్ని కథలు చెప్పడానికి నాకు అవకాశం వస్తుంది. అసలు ఈ కథ ఎక్కడ మొదలైందంటే, దిశ ఇన్సిడెంట్ జరిగిన రోజు
నేను ఒక కాలేజీలో ఉన్నాను, ఒక అకాడమిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు అంతకుముందు దాని పేరు వేరే, యాక్సిడెంట్ పేరు వేరే, దిశ అనేది తర్వాత మార్చారు. ఈ దిశ జరిగిన తర్వాత నాకు అనిపించింది ఏంటి కొన్ని రోజుల తర్వాత మనందరం మీడియా అందరం కూడా మర్చిపోయాం. అందుకు గుర్తుపెట్టుకోవడానికి ఒక పేరు పెట్టారు, ఏది దిశ అని. ఆమె ప్రియాంక అని మాట్లాడకూడదని చెప్పేసి దిశ అని పేరు పెట్టారు. కొంతకాలం తర్వాత అంటే లాక్డౌన్ వచ్చింది, ఆ తర్వాత అర్జున్గా సినిమా తీశారు, అయినా మర్చిపోయారు. కానీ ఎవరికి కొంతకాలం తర్వాత ఆ దిశ అనే ఇన్సిడెంట్ గుర్తుండకపోవచ్చు కూడా. నేను చదువుతున్నప్పుడు, నేను కథలు రాయాలనుకున్నప్పుడు నేను పురాణాలలో చదివినటువంటి ఒక చిన్న కథ చెబుతాను. శివుడు అమ్మవారి మైకంలో ఉంది, అమ్మవారితో కొత్తగా బాలా త్రిపుర సుందరిని వివాహం చేసుకున్న తర్వాత ఆవిడ తమయత్వంలోనే మునిగిపోయినాడంట. ఈ లోకాలన్నింటినీ చూడకుండా ఆవిడ అందరం చందాలని, ఆవిడ అనుకోని ఇవన్నిటినీ మనస్మరణ చేసుకుంటూ ఆయన ఒక్కడే అలా ఉండిపోయాడంట. అందరూ వచ్చి చదివేంటి మహాశివుడు, ఆయన హరుడు, ఆయన తన భార్య జాతలోనే ఉంటే ఈ ముల్లోకాలని పాలించేది ఎలా, ఈ ముల్లోకాల ఏం జరుగుతుందో చూసేది ఎలా అనుకొని అప్పుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఆయన అడిగారంట, అదే ఏంటి మరి శివుడు ఆయన ఎప్పుడు ఆ భార్య ఆమె జాతలోనే ఉంటున్నాడు, ఆయన బయటకు తీసుకురావాలన్నప్పుడు విష్ణువు సుదర్శన చక్రాన్ని వదిలాడు. అప్పుడు అమ్మవారిని 18 ముక్కలుగా ఆ సుదర్శన చక్రం నరికేసింది అనమాట. అదే 18 శక్తి పీఠాలుగా ఏర్పడతాయి మన భారతదేశంలో, అలాగే శ్రీలంకలో నేపాల్తో కలిపి 18 శక్తి పీఠాలు ఏర్పడతాయి. ఒక అమ్మవారిని సుదర్శన చక్రం నరికితే 18 శక్తి పీఠాలు కట్టుకున్నామే. ఒక ఆడపిల్లని చేర్చితే ఒక్క గుడి కట్టమా, ఒక్క గుడి గుర్తుండిపోయేలా. అంటే అమ్మవారికి 18 శక్తి పీఠాలు కదా, అది రాశాను లిరిక్లో. నేనట నారిని అంటే ఆవిడ ఎవరికి సమానం కాదు స్త్రీ అనేది. నేనట నారిని జన్మట జీవిని సహజ మనిషిని మరొకరి మరి మరి పదముల పరి పరి విధముల పిలుపుకు కానట నేను సరి. ఆవిడ ఎవరితో మనం పోల్చకూడదు. అప్పుడు కార్యశువాసిని కరణేశుమంత్రి భోజశుమంతము కానునటే ఏది నేను కాదు, విద్యకు రూపం నేను కాదు, ధర్మకు నిలవం కాదు, అలకకు భావం కాదు, నేను ఎవరిని కాదు. నన్ను నన్నుగా గుర్తించండి, ఒక స్త్రీని స్త్రీగా గుర్తించండి. నాకు ఏ లిమిటేషన్స్ పెట్టదు. నేను గుణానికి రూపం కాదు, ధనానికి రూపం కాదు, మనం పుట్టిన నేలకి రూపం కాదు, మనం పలికే భాషకు రూపం కాదు. ఉమెన్ ఇట్ సెల్ఫ్ ఏ ఉమెన్. ఇది నేను చెప్పాలనుకున్నాను. ఇది ఎక్కడో నేను పాడ్కాస్ట్ లోనో లేదా ఇంకొక చోట ఒక పుస్తకంలోనో రాస్తే జనం దగ్గరికి వెళ్ళదు. సో దానికి నేను సినిమాగా చేయాలనుకున్నాను. నేను ఫస్ట్ ఈ లిరిక్ ఒక ఇంటెన్షన్ తో రాశాను, అంటే ఇది నా ఇంటెన్షన్. ఒక రేప్ అండ్ మర్డర్ జరిగిన చోట ఒక గుడి కట్టాలి, అలానే గుర్తుండిపోవాలి ఈ ఇన్సిడెంట్ అనేది. అలా ఉంటే ఇమాజిన్ మన దేశంలో ఎన్ని గుళ్ళు వస్తాయి, ఎన్ని అత్యాచారాలు ఈరోజు జరుగుతున్నాయి కదా. సో ఈ ఇంటెన్షన్ ని, ఈ థాట్ ని, ఈ సోషల్ థాట్ ప్రాసెస్ ని నేను జనాల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నాను. సో అలాగే అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఏది తనని సేఫ్ చేస్తుంది, ఏది తనని కాపాడుతుంది, ఎలా తనని తను కాపాడుకోగలనేది ఈ సినిమా. సో థ్యాంక్ యూ మీరందరూ వచ్చినందుకు. సో నా పోస్టర్, ట్రైలర్, టీజర్ అలాగే నిన్నటి సాంగ్ని చూశారు కదా. మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నా నన్ను జనాల దగ్గరికి తీసుకెళ్ళడానికి అందరికీ ఒకసారి ఇంటరాక్షన్ అయితే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా సంతోషం. ఒక డైరెక్టర్, డిగ్రీ డైరెక్టర్ సబ్జెక్ట్ చెప్పడం, మిమ్మల్ని ఒప్పించడం, రూపాయి పోతుందా వస్తుందా అని ఆలోచించకుండా సినిమా తీసి మీ గట్స్ కి హ్యాండ్స్ ఆఫ్. సో కమర్షియల్ గా సినిమా ఏమొస్తుంది, ఎట్లా వస్తుంది, అసలు స్క్రీన్ అనుభవం లేదు ఈ సంగతికి, ఏమనుకున్నారు, ఎట్లా గట్స్? నాకు ఒకటే అనిపించిందండి, నేను ఈ సినిమా తీసేందుకు ప్రేక్షకుడు ఆ ఉద్దేశం నాకు అది చెప్పారు సార్ చెప్పినప్పుడు, ఈ సినిమాని జనాల్లోకి వెళ్ళి తీసుకెళ్ళగలుగుతాం అనే ఆ ప్రేక్షకుడుగా నేను చూసిన సినిమా అనుభవం నేర్పాయి. ఆ అనుభవంతో
మహేష్ గారు చెప్పినటువంటి ఆలోచన నాకు చాలా మంచి అనిపించి ఆ విధంగా ఈ సినిమా చేయడం జరిగింది. సో కమర్షియల్ వాల్యూస్ ఉన్నాయంటారు సినిమాలో ఏమంటారండి? కమర్షియల్ వాల్యూస్ ఉన్నాయా? ఒక హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ చూపిస్తున్న సబ్జెక్ట్లో అవునండి. కమర్షియల్ వాల్యూస్ అంటే ఎంటర్టైన్మెంట్ అంటే ఆల్ మీడియా అంటే ఎట్లా ఉంటుంది ఆడియన్స్ కి కంపల్సరీ అందరూ ఆడియన్స్ చూడొచ్చు. అంటే ఒక ఆడ మగ అని అడగకుండా ప్రతి ఒక్కరు చూడొచ్చండి ఈ సినిమాని. హర్రర్ మూవీ అంటే ఓన్లీ హర్రరే కాకుండా ఆడపిల్లల్ని మగవాళ్ళు ఎలా చూడాలి అనేది కూడా ఈ కాన్సెప్ట్ ఇందులో ఉందండి. అది ఈ సినిమా చూసి తెలిసి కంపల్సరీ చూడండి, చూసి ఆదరించండి. సో మీకు ఈ ఫీల్డ్ సంబంధం ఉందా? ఏముంది ఈ సినిమా ఫీల్డ్ సంబంధం పరిచయాలు ఉన్నాయా? ఇది మీకు లేదండి, ఫస్ట్ టైం నేను జరిగే నేను కూడా. థ్యాంక్ యూ. డైరెక్టర్ ఒక కొత్త మూవీకి కథ చెప్పి ఒప్పించి అది లక్షలు అవుతాయా కోట్లు అవుతాయా సెకండ్ రూపాయలు పోతే 10 రూపాయలు ఎక్కువ వస్తాయి ఆలోచించే రోజులు ఇవి. సో కథని ఎలా ఒప్పించారు, ఏ పాయింట్ లో ఆయన మీరు కన్విన్స్ చేశారు? అదే సార్, నేను నేనంటే సాంగ్ చెప్పాను. ఆ తర్వాత ఈ థాట్ని మనం చెప్పడం ఈ టైంలో బెటర్ అని చెప్పాను. ఆయన సాంగ్ వినగానే సాంగ్ చెప్పగానే ఇదంతా నాకు సినిమా అంతా ఓకేను, నాకు ఈ సినిమా కోసం నేను సినిమా చేస్తాను. ఓన్లీ సాంగ్ ఆ సాంగే ఆయన ఎందుకంటే ఆ థాట్ ప్రాసెస్ నేను లిరిక్స్ లో మొత్తం మీరు చెప్పాను అనమాట. సో ఇది అవసరం దిశ ఇన్సిడెంట్ ఏంటి. నేను యాక్చువల్లీ మీరు చూసిన ఈ సాంగ్ ఉంది కదా, ఇది సినిమాల సాంగ్. దీన్ని మేము స్టేజ్ వర్షన్ చేసాం. టోటల్ ఈ లిరిక్స్ అన్నింటినీ కూడా పూజ పర్ఫామ్ చేసింది. సరే ఆఫ్టర్ సినిమా చేసిన తర్వాత దాన్ని ప్లాన్ చేద్దాం అనుకున్నాం. బేసికల్ గా కథ మొత్తం చెప్పి ఇది ఇంత ఇంపార్టెంట్ నచ్చిందే చేద్దాం సార్ అని అన్నాను. ఆయన లిరిక్స్ నచ్చి కథ నచ్చి చేశాను. పాయింట్ వ్యూ అని పెట్టారు కదా, ఏ వ్యూలో ప్రేక్షకులు ఆదరిస్తారనుకుంటున్నారు సినిమా? ఏ వ్యూలో చూస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని కాన్ఫిడెన్స్? సినిమా టైటిల్ వ్యూ ఓకే, ఈ సబ్జెక్ట్ పరంగా పెట్టారు. ఓకే, ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూ ఏ వ్యూలో కనిపిస్తుంది సినిమా? అది నేను ఒక థాట్ ప్రాసెస్ ఇనిషియేట్ చేస్తున్నాను ఇక్కడ. వాళ్ళు నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సినిమా ఒకలాగా అర్థం అవుతుంది, లేదు ఇంకా బెటర్ గా నాకన్నా బెటర్ గా ఆలోచిస్తే ఒకలాగా అర్థం అవుతుంది. ఎండ్ ఆఫ్ ద డే సినిమా ఖచ్చితంగా అర్థం అవుతుంది. నేను ఒక థాట్ ప్రాసెస్ ని తీసుకున్నాను. ఈ థాట్ ప్రాసెస్ ఇది అవసరం, ఈ థాట్ ప్రాసెస్ ని చెప్పాలి అనుకున్నాను. అంటే నా పాయింట్ ఏంటని చెప్పలేము ప్రశ్నలు. సో సినిమా చూసి ఇదా ఓకే ఖచ్చితంగా ఈ థియేటర్లో వచ్చి సినిమా చూసిన తర్వాత ఇది ఆలోచన బాగానే ఉంది కదా, ఇదే మేబీ కరెక్ట్ ఏమో అన్నట్లు అనిపిస్తుంది. ఆ వ్యూలో నేను ఆడియన్స్ దగ్గరికి సినిమా తీసుకెళ్తున్నాను. చూసాను.